వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనము ప్రముఖ బహుజన తత్వవేత్త మరియు బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఉద్యమ నాయకుడు మళ్ళా మన్యశ్రీ కాంశీరామ్ గారితో బహుజన ఉద్యమాన్ని మొట్టమొదటిసారిగా బీఎస్పీ ఫౌండర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అలాగే బహుజన ఉద్యమాన్ని బౌద్ధిక తాత్వికత మీద అనేక పుస్తకాలు రాసిన మన మేధావి బహుజన మేధావి మన విజయ నారగన్ గారు మనతో ఉన్నారు. ఇలా D6తోని మనం ఇటీవలి కాలంలో జరిగిన లేటెస్ట్ పరిణామాల మీద, ముఖ్యంగా ఈ కులగణన, అలాగే దాని పరిణామాలు, తర్వాత ఇది కాస్త ఢిల్లీకి రాకపోయింది. ఇప్పుడు ప్రొఫెసర్ కంచాయలయ్య గారు అక్కడ ఓబీసీ మీటింగ్లలో మాట్లాడిన మాటలు, అవన్నిటి మీద మాట్లాడదాం. సార్ జై భీమ్ సార్. వెల్కమ్ టు D6 సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఈ కులగణన రాజకీయాలు జరుగుతున్నాయి కదా, అసలు ఈ కులగణన వల్ల ఈ బీసీలకు జరిగే మేలు ఏం చేస్తారు? విముక్తి మొత్తమే లిబరేషన్ అని మాట్లాడుతున్నారు నిన్న ఢిల్లీలో. ఇది ఢిల్లీకి ప్రజెంటేషన్ అనేది, బీసీ కులగన్న ప్రజెంటేషన్ అనేది ఇది ఇదివరకే తెలంగాణలో 2 సార్లు రేవంత్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చిండు. మళ్ళీ ఒకసారి ఢిల్లీ డ్రామా కూడా ముందు జరిగింది, ఒకసారి 9th షెడ్యూల్ తెచ్చమని. ఇప్పుడు మళ్ళీ 2వ డ్రామా ఇది. ఏది ఢిల్లీలో రాహుల్ గాంధీని కూర్చోబెట్టి బీసీ కులగణన గురించి ప్రజెంటేషన్ చేయటము అనేది జరుగుతుంది. అంటే ఒక అబద్ధాన్ని నిజం చేపియాలి అని అంటే ఎన్ని రకాల పద్ధతులను వాడుతున్నారు అనే దానికి ఇంతకంటే నిదర్శనం లేదు. చేసింది తప్పుల తడక నివేదిక అనేది అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఎందుకు తెలిసిపోయింది అంటే అనామకులకు కూడా తెలిసిపోతుంది ఆ నివేదిక. ఎందుకంటే బీసీల జనాభా తగ్గింది 5%, ఓసీలది 5% పెరిగింది. అంటే చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే అసలు వెనుకబడతనం ఉన్న వాళ్ళ దాంట్లో సంతానం ఎక్కువ ఉంటది, వాళ్ళకి ఎక్కువ పిల్లలు కంటారు. ఎడ్యుకేటెడ్ దాంట్లో, అభివృద్ధి చెందిన దాంట్లో ఒకరిద్దరే ఉంటారు, జనాభా తగ్గుతుందని ఎవరైనా గుర్తుపట్టేస్తారా? అందులో ఎస్సీలది స్థిరంగా ఉంది, ఎస్టీలది స్థిరంగా ఉంది, ముస్లింలది స్థిరంగా ఉంది. అసలు ముస్లింలది కూడా పెరగాలి అసలు లెక్క ప్రకారం, ఎందుకంటే ఎక్కువ సంతానం ఉంటది అనేది అందరికి తెలిసిందే. అంటే ఇది ముస్లింలదే స్థిరంగా ఉంది అని అంటే అది ఎంత అబద్ధపు నివేదిక అనేది. ఇవన్నీ స్థిరంగా ఉండి ఒక అప్పర్ క్యాస్ట్ పెరగటం అనేది అసలు చూడగానే తెలిసిపోతుంది. ఇక దాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడి ప్రెజెంటేషన్లు, అసెంబ్లీలో ఒకసారి, బయట ఒకసారి, మళ్ళీ ఢిల్లీలో ఒకసారి, ఇవన్నీ తతంగం చూస్తుంటే అబద్ధాన్ని పదే 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 చెప్పటం వల్ల నిజమైపోతుంది అని రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నట్టున్నారు. దీంట్లో భాగంగానే ఇప్పుడు రాహుల్ గాంధీని, కాంగ్రెస్ కమిటీని, ఇక్కడ ఉన్న మంత్రివర్గాన్ని మొత్తం వెంటబెట్టుకొని పోయి మొత్తం ఢిల్లీలో కూసబెట్టుకొని చిన్నపిల్లల్లాగా రాహుల్ గాంధీని, పెద్ద పెద్ద నాయకులు అందరినీ కూసబెట్టి ఏం ప్రజెంటేషన్ ఉంటుంది? అది రిపోర్ట్ ఇచ్చిందా అని దాన్ని సమ్మరీ కాపీ ఇస్తే సరిపోతుంది. దానికి అంత పెద్ద హంగామా అవసరం లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటిది అని అంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి, అంటే అధికార పార్టీని మొత్తం ఏంటంటే అటాక్ చేయడానికి ఒక వేదికను నిర్మించుకోవడానికి దీన్ని వాడుతున్నారు అనేది. అసలు 42% అనేది అసలు చిన్న విషయం, అది పెద్ద విషయం కూడా కాదు. అందులో లోకల్ బాడీలో అధికారాలే ఉన్నాయి. అసలు అట్లా అధికారం ఉండదు, నిధులు ఉండదు, ఏముండదు. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది కాబట్టి అడుగుతున్నారు. కానీ అసలు మనకు స్థానిక సంస్థలలో ఓపెన్ కోటాలోనే 50-20% గెలుస్తారు. అసలు మనకు కావాల్సింది ఇప్పుడు అసెంబ్లీలో కావాలి, పార్లమెంట్ లో కావాలి, అసెంబ్లీని పట్టుకోవాలి. అసెంబ్లీలోనే నిజమైన అధికారం ఉంటుంది. మేమంతా దాని గురించే, కాంశీరామ్ గారు కానీ, అంబేద్కర్ కానీ, పొలిటికల్ జస్టిస్, పొలిటికల్ పవర్ ఇవే కావాలని మనం పోరాటం చేస్తూ వస్తున్నాము. కానీ ఏందనంటే గమ్మత్ ఏందనంటే ఈ 42% ఎందుకు పట్టుకుంది అని అంటే అది 50% దాటొద్దని ఉంది కాబట్టి దాని పేరు మీద ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టడం కోసం దాన్ని ఎన్నుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అనేక మేనిఫెస్టో ఇతర అంశాలు కూడా పెట్టింది. ఏమని అది ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేస్తానని చెప్పింది. అంటే ఒక లోక్సభ స్థానంలో 2 బీసీలకు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ తీర్మానం చేసింది. దాన్ని అమలే చేయలేదు, తుంగలో దొక్కిండు. మొత్తం ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగం సంగతి అట్లుండని ఇప్పుడు స్వయంగా రాహుల్ గాంధీ చేసిన నిర్ణయాన్ని తుంగలో దొక్కింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను బీఆర్ఎస్ కంటే బీసీలకు ఎక్కువ టికెట్లు ఇస్తానని చెప్పిండు, ఓపెన్ గా చెప్పిండు. చెప్పి దాన్ని కూడా తుంగలో దొక్కేసిండు మొత్తం. అంటే 46 రెడ్లు అయితే 19 బీసీలను ఒక 6-7 తీసుకుపోయి ఓల్డ్ సిటీలో ఇచ్చి అది 23 అని చెప్పుకుంటున్నాడు ఓడగొట్టడానికి. అంటే వీళ్ళ చేతుల్లో ఉన్నాయి, అంటే వీళ్ళ ఇయ్యగలిగే వాటి గురించి మాట్లాడతలేరు. వీళ్ళ చేతుల్లో లేని అంశాన్ని తీసుకుపోయి పదే పదే ఢిల్లీలో చెప్పి మొత్తం ఏందనంటే మా చేతుల్లో లేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము అని అంటున్నారు. అంటే నీ చేతుల్లో ఉన్న ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు, నీ చేతుల్లో మంత్రివర్గంలో ఇవ్వలేదు,
8 శాఖలు బీసీలకు ఇవ్వాలి. అదే విధంగా ముఖ్యమంత్రి కూడా ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. ఇన్ని సంవత్సరాలు వరుసగా స్వాతంత్రం వచ్చిన కానించి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రెడ్డి సామాజిక వర్గాన్నే పెడుతున్నారు. దాన్ని మార్చి బీసీలకు కానీ ఎస్సీకి కానీ ఇవ్వడానికి ఆస్కారం ఉంది. తన చేతుల్లోనే ఉంది, ఇవ్వలేదు. నామినేటెడ్ పదవులు తన చేతుల్లోనే ఉన్నాయి. బీసీలకు ఇవ్వాలా ఎస్సీలకు ఇవ్వాలని ఇవ్వలేదు. బడ్జెట్ ఉంది, సప్లాన్ అని పెట్టారు కామారెడ్డి దాంట్లో, బీసీలకు సప్లాన్ అని. సప్లాన్ కూడా ఇవ్వడానికి తన చేతుల్లోనే ఉంది. అంటే తన చేతుల్లో ఉన్నాయన్నీ పక్కకు పెట్టేసి క్లోజ్ చేసేసి వాటి గురించి మాట్లాడకుండా చాలా చాకచక్యంగా ఈ 42% ఏంటంటే సెంట్రల్ దగ్గర ఉంది అని చెప్పడం ద్వారా బీజేపీ మీద దాడి చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి చేయొద్దని అంటలే. కానీ మిగతా నీ చేతుల్లో ఉన్నాయి, ముందు మొదలు పెట్టి నువ్వు ముందు అక్కడ మొదలు పెట్టి అవన్నీ పూర్తి చేసుకుంటూ వచ్చి చివరికి ఏంటిది అని అంటే దీని మీద కూడా పోరాటం చేయి, బీజేపీని తిట్టు, బీజేపీ గవర్నమెంట్ మీద పోరాటం చేయి, లీగల్ గా పోరాటం చేయి, ప్రజలతో చేయి, మేమేమి వద్దంటలేము. కానీ నీ చేతుల్లో ఉన్నాయన్నీ పక్కన పెట్టేసి మిగతా ఈ ఒక్క అంశంతో మొత్తం ఏంటిది అని అంటే ప్రజలందరినీ డైవర్ట్ చేసేస్తే అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మొన్న జరిగిన ఢిల్లీ ప్రోగ్రామ్ చూస్తే అసలు ఏంది ఆ మీటింగ్ లో మాట్లాడిన వక్తలు ఏంటిది? కంచయ్యలయ్య గారు ఇన్ని సంవత్సరాల నుంచి చాలా మంది ఏంటిది అని అంటే ఈ సమాజం మీద గొప్ప అవగాహన ఉంది, మంచి పుస్తకాలు రాసిండ్రు అని భావిస్తున్నారు ఆయన గురించి. పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లోకి వెళ్ళిపోయి కంచయ్యలయ్య గారు మాట్లాడుతుంటే అసలు రాహుల్ గాంధీ ఆ వేదికలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అసలు మా కాంగ్రెస్ లో ఇంత రివల్యూషనరీ ఉందా? అసలు మాకు తెలియదు. అసలు ఇంత రివల్యూషనరీ, ఇంత మంచి పనులు చేసినా అయింది, ఇంత బ్రిటిష్ వాళ్ళకు పోరాటం చేసి ఇవన్నీ చేసి మా కాంగ్రెస్ పార్టీలు ఎవరు అడిగినా చులకనగా మాట్లాడి ఏం చేయలేదు, అంత లంచగొండితనము, కులతత్వము, మనువాదము ఇవన్నీ చెప్తుంటే మేము భరించలేదు. అంబేద్కర్ పుస్తకాలు రాసిండు. కాశీరామ్ గారి జీవితకాలం అంతా కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 ఎనిమి అని పోరాటం చేసిండు. పూలే కూడా పార్టీ పెట్టేటప్పుడే గ్రహించి ఈ కాంగ్రెస్ పార్టీలో చేరొద్దని పిలిపించాడు. 1886లో 85లో పార్టీ పెడితే 86లో స్టేట్మెంట్ ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండండి అని చెప్పిండు. అంటే ఇప్పుడు వీళ్ళందరూ పుస్తకాలు మార్చుకోవాలి. ఇప్పుడు ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ గాంధీ ఏం చేసింది అని పుస్తకం రాయడం జరిగింది. కాశీరామ్ గారు మొత్తం అసలు జీవితకాలం అంతా ఎట్లా మోసం చేసింది, అసలు సపరేట్ ఎలక్టరేట్ రాకుండా ఎట్లా చేసింది, నామినల్ పదవులు ఇచ్చి ఆ చెంచా ఏజ్ ని ఎట్లా ప్రోత్సహించింది, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎట్లా అణిచివేసింది అని మొత్తం. కాదు, బ్రిటిష్ వాళ్ళు కనుక ఓబీసీలకు మహిళలకి వీళ్ళందరికి రిజర్వేషన్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది, రాజ్యాంగం రాసింది. రాజ్యాంగంలో అన్ని రద్దు చేసే మొదలు పెట్టేసింది. కాబట్టి నేనేమంటున్నా అంటే అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అసలు మా దాంట్లో ఇంత రివల్యూషనరీ ఉందా? అసలు కషాయలయ్య గారు చెప్పిందాక మా కాంగ్రెస్ పార్టీలో ఇంత రివల్యూషన్ ఉంటుంది అనేది అక్కడ ఉన్న వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు మొత్తం. అసలు మార్టిన్ లూథర్ ఏంటిది, అసలు ఆ పదాలు ఏంటి, లిబరేషన్ ఏంటిది, అసలు ఏమన్నా ఉందా? కాంగ్రెస్ పార్టీ చేసిన దాని చరిత్ర ఎవరు చూసినా దేశాన్ని ఎంత దివాలా చేయించింది. పబ్లిక్ సెక్టార్ లో ఉన్న ఉద్యోగాలన్నీ 1-2% ఉన్న వర్గాలకే కట్టబెట్టింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు రాష్ట్రంలో శూద్రాగ్ర కులాలకు కట్టబెట్టింది. మొత్తం ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను అమలు చేయలేదు. అసలు తన పార్టీలో ఏనాడైనా ప్రధానమంత్రిని చేసినటువంటి దాఖలాలు లేవు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ప్రధానమంత్రి అయినటువంటి దాఖలాలు లేవు. రాష్ట్రాలలో అసలు బీసీలను ముఖ్యమంత్రులు చేసింది లేదు, ఎస్సీలను కూడా ముఖ్యమంత్రులను చేసింది లేదు. స్వాతంత్రం వచ్చిన 30-40 సంవత్సరాలు అంత నార్త్ ఇండియా అంతా మిశ్రాలు, త్రిపాఠీలు, తివారీలు, దీక్షితులు, మొత్తం వీళ్ళ శుక్లాలు, వీళ్ళ పేర్లే మొత్తం. అంటే ఒకటే మనువాద దృక్పథంతో పరిపాలన చేసింది మొత్తం. ఇక్కడ పరిపాలన చేసేదంతా రెడ్డి సామాజిక వర్గం పరిపాలిస్తుంటే దీని గురించి ఆలోచించకుండా ఇదేదో మొత్తం ఏంటంటే ఇక మొత్తం భారతదేశాన్ని లిబరేట్ చేయబోతున్నట్టు, కాంగ్రెస్ పార్టీలో ఆ తత్వం ఉన్నట్టు, ఆ ఇజం ఉన్నట్టు, ఇక కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయబోతున్నట్టుగా మాట్లాడితే మేమంతా ఆశ్చర్యపోతున్నాం. అసలు ఢిల్లీలో ఐలయ్య గారి గురించి అంతకుముందు ఏంటిది అని అంటే ఒక అవగాహన ఉన్న వ్యక్తి ఈ సమాజం మీద, ఎందుకంటే అన్ని ఇజాలు చదువుకున్నాడో ఏమో అని అనుకునే వాళ్ళం. కానీ కాంగ్రెస్ పార్టీ వేదికల మీద కనపడి అసలు ఈ బీసీ కులగణన తప్పుల తడకాని కనపడితే దాన్ని సమర్థిస్తూ పాపం ఆయన ముప్పు తిప్పల పడుతున్నాడు. ఎవరు కంచయ్యలయ్య గారు. ఎందుకంటే ఆయన 2004 నుండి 2014 వరకు అనేక పదవులు తీసుకున్నాడు. ఎవరు? కాంగ్రెస్ పార్టీలో. అంటే పార్టీలే కాదు, ఆయన ICSR డైరెక్టర్ గా,
తర్వాత ఈ బీసీల సెలక్షన్లలో, తర్వాత ఇట్లాంటి చాలా పదవులు ఇండైరెక్ట్ పదవులు అని తీసుకున్నాడు ఆయన. నాకు తెలియదు, మీకు తెలియదు పాపం. నాకు తెలియదు. కానీ నాకు తెలుసు ఆయన ఒక ఉస్మానియాకు ఒక పూలే చైర్ గాని, అంబేద్కర్ చైర్ గాని నేను డైరెక్ట్ అడిగినా. నేను డైరెక్టర్ ఎస్సీ సెల్ గా ఉండి నేను డైరెక్ట్ అడిగినా మీటింగ్ లో. ఆయన అప్పటికి ఇంకా రిటర్న్ కాలే. నేను అడిగినా ఏమంటే మీరు ఐసీఎస్ఆర్ లో అంటే ఒక పెద్ద రిసెర్చ్ సెంటర్ అది, కొంత దేశమంతా ఫండింగ్ ఇస్తుంది. మీరు ఒక పూలే సెంటర్ ఇవ్వలేదు మాకు, ఒక అంబేద్కర్ సెంటర్ ఇవ్వలేదు, ఒక జగజీవన్ రామ్ గానీ ఇంకా మన మానీయులు అలాంటి ఎవ్వరి సెంటరే ఇవ్వలేదు. మీరు మరి దానికి ఉండి మీరు మళ్ళా వైస్ ఛాన్సలర్ దేశవ్యాప్తంగా సెలక్షన్ లో మీరు ఉన్నారు, సర్చ్ కమిటీలు వేసారు, మరి ఒక దళితుని ఇవ్వలేదు మీ హయాంలో, మీ హయాంలో ఒక బీసీని ఇవ్వలేదు. మరి మీరు ఏం ఆయన చేతుల్లో కనీసము ఈ చిన్నవండి 20 లక్షలు ఎంత ఉంటది ఇది ఒక సెంటర్ ఇవ్వడానికి, ఈయన చేతులు ఉంటుంది. ఆ సెంటర్ కూడా ఇవ్వలేదు అంటే ఇప్పించలేని పరిస్థితుల్లో ఇరుకొని నామినల్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దాన్ని బట్టి అట్లా ఆ విధంగా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోతుంది మొత్తం ఏంటిది అని అంటే మార్టిన్ లూథర్ అసలు 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 రాహుల్ గాంధీకి అసలు సమాజ మేడలు ఏమన్నా అవగాహన ఉందా? అసలు మాట్లాడే విషయంలో ఏమన్నా క్లారిటీ అనిపిస్తుందా? అసలు ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాం, 2024 నుంచి రాజకీయాల్లోకి వచ్చిండు. వచ్చినప్పటి నుంచి కూడా పిల్లి మొగ్గలు పిల్లి ఏది కపిగంతులు వేయటము, మాట జారటము, తర్వాత మళ్ళీ దాన్ని సవరించుకోవటం, మళ్ళీ రాజ్యాంగం పట్టుకోవటము. రాజ్యాంగం పట్టుకుంటే కరెక్టే. ఈడ కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయము అని ఆ తాత చెల్లెలు ఇద్దరు తిరిగిండ్రు. ఏది రాజ్యాంగం పట్టుకున్న వ్యక్తి ఇంప్లిమెంట్ ఒక కట్టె పట్టుకొని అమలు చేపియాలి. కూర్చొని రెడ్డి సామాజిక వర్గాన్ని మార్చి బీసీని పెట్టాలి, ఒక ఎస్సీని పెట్టాలి ముఖ్యమంత్రి అంటే మరి రాజ్యాంగం పట్టుకున్నది దేని గురించి? అంటే రాజ్యాంగం పట్టుకోవటం అని అంటే ఏంది? అందరికి సమన్యాయమే కదా, సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, ఈక్వాలిటీ వీటిని పంచడమే కదా. అంటే మరి రాజ్యాంగం దేనికోసం పట్టుకున్నాడు? మంత్రి పదవులన్నీ ఒకటే వర్గానికి ఇస్తే నీకు సైలెంట్ గా కనపడకుండా కూర్చున్నావు అక్కడ మొత్తం. దాంట్లో ఇక్కడ ప్రమేయమే లేదు, రాహుల్ గాంధీ ఇందులో ప్రమేయమే లేదు. ఈ మంత్రివర్గ కూర్పులు ఏర్పులు ఆయన పాత్ర లేకుండానే ఆమోదం పొందేసి ఇక్కడ మొత్తం ఏంటంటే ఏర్పాటు అంతా జరిగిపోతుంది. అది రాహుల్ కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ దీన్ని ఎవరు ఏం చేయలేరు. ఆడ ఎవరు రాహుల్ గాంధీ ఉండని, ఇందిరాగాంధీ ఉండని, రాజశేఖర్ ఎవరైనా ఉండని, కాంగ్రెస్ పార్టీ ఈడ అనుకున్నది జరుగుతుంది. ఈడ ఎవరు కొంతమంది కూర్చుంటారు, వాళ్ళ వర్గం నిర్ణయిస్తుంది, వాళ్ళ లేకపోతే మేము అంతా వెళ్ళిపోతాం, పార్టీ ఖాళీ అయిపోతుంది అని హెచ్చరికలు చేస్తారు. అట్లాంటి పరిస్థితిని ఐలయ్య గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే మొత్తం లిబరేట్ చేసిందట కాంగ్రెస్ పార్టీ. ఓబీసీలని, దళితులని, ఆదివాసీలని. అరే ఇప్పటిదాకా కాకా కాలేకర్ కమిషన్ మొదలుకుంటే మండల్ కమిషన్ దాకా ఎవరు ఏ కమిషన్ అమలు చేయలేదు. అసలు చిత్తశుద్ధి లేదు. రాహుల్ గాంధీ మొత్తం పార్లమెంట్ లో మండల్ కమిషన్ అమలు చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా 2 గంటలు మాట్లాడిండు. ఆత్మాహుతులు చేసుకున్న దాంట్లో కాంగ్రెస్ పార్టీనే, బీజేపీ పాత్ర ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మెయిన్ రూల్. ఆ మండల్ కమిషన్ మేమంతా ఢిల్లీలో ఉన్నాం కదా మొత్తం యాంటీ రిజర్వేషన్, ప్రో రిజర్వేషన్ వచ్చినప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీనే లీడ్ చేసేసి మొత్తం ధ్వంసం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. కాబట్టి మండల్ కమిషన్ అమలు చేయలేదు, అసలు రిజర్వేషన్లు అమలు చేయలేదు, ఓబీసీల గురించి ఉనికినే అసలు చేయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ సపరేట్ ఎలక్టరేట్ గురించి మాట్లాడి పాపం ఆయన అది సాధించాలని ఆయన కోరిక ఉండే. కానీ కొత్త రాజ్యాంగంలో గాంధీ అడ్డుపడకపోయినా, కొత్త రాజ్యాంగంలో గాంధీ లేడు, కానీ లేకపోయినా సాధించుకోలేనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారు. అంటే ఈ విధంగా మహిళా రిజర్వేషన్లు లేవు, సిక్కుల రిజర్వేషన్లు లేవు, నాన్ బ్రాహ్మణులకు లేవు, ఓబీసీలకు లేవు. మొత్తం ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తున్నారు అంటున్నారు కదా. నేనేమంటున్నానంటే అసలు రాజ్యాంగం అంతా మార్చే వీళ్ళకి అనుకూలంగానే రాయబడ్డది. అసలు కొత్తగా అందులో ఉన్నది ఏం లేదు. అందులో అసలు మార్చితే అందులో పోయేది ఏం లేదు. 1935 యాక్ట్ అందరికి రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి ఈ రాజ్యాంగం 1935 యాక్ట్ ను మొత్తం ఏంటిది అని అంటే మళ్ళీ నిర్వీర్యం చేసి కొత్త రాజ్యాంగంలో అన్ని వర్గాలకు ఉన్నటువంటి రిప్రజెంటేషన్ అంటే డెమోక్రసీనే తీసేసింది. మొత్తం డెమోక్రసీ లేకుండా చేసేసి మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్ లో పోరాటం చేయాలి. ఇప్పుడు భారత రాజ్యాంగం 1950 రాజ్యాంగంలో బీసీలకు, ఎస్సీలకు, బీసీలకు, సిక్కులకు, మహిళలకు వీళ్ళందరికీ తీసేయడం వల్ల ఇప్పుడు ఏమైంది? వీళ్ళు రేట్లతోటి పోరాటం చేయాలి అంటే అలా డబ్బు ముందు బీసీలు ఎక్కడ గెలుస్తారు, ఎంబీసీలు ఎక్కడ గెలుస్తారు అంటారని. అదే విధంగా ఈ ముస్లింలు ఎక్కడ గెలుస్తారు? ముస్లింలకు అంతకుముందు ఉండే రిజర్వేషన్ ఇప్పుడు ముస్లింలు గెలవాలి అని అంటే గెలవలేనటువంటి పరిస్థితి. అంటే ఓపెన్ కాంపిటీషన్ లోకి బలవంతంతో నువ్వు పోరాటం చేయరా అని వదిలేసిండ్రు.
అంటే ఒక ముస్లిం ఎమ్మెల్యే గెలవలేదండి మొన్న. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుండి లేరు, ఒక మంత్రి లేడు, ఒక మంత్రి లేడు. పొద్దున్న లేస్తే సెక్యులరిజం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో అటువంటి దాకా మొత్తం అందరిని లిబరేట్ చేసింది. ఏం లిబరేషన్ ఎక్కడ అసలు ముందు కాంగ్రెస్ పార్టీని లిబరేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో కరడు కట్టిన తత్వం ఉంది, అగ్రకులాల తత్వం ఉంది, ఇతర కులాలకు భాగస్వామ్యం ఇచ్చే తత్వం లేదు, మహిళలను మొత్తం మోసం చేసింది, అన్ని వర్గాలను మోసం చేసింది. ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణాల నాయకుల మీద పోరాటం చేయాలి మొత్తం. అంతే కదా. బీజేపీ కంటే ప్రమాదకరంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా ఇవాళ బ్రాహ్మణవాద పార్టీ, మనవాద పార్టీని అందరికీ బీజేపీ. అవును, ఇప్పుడు గమ్మత్ ఏందనంటే ఇప్పుడు అత్యంత కరడు కట్టిన పార్టీ బీజేపీ అని వీళ్ళు చెప్తారు. ఎవరు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చెప్తారు. ఏది బ్రాహ్మణికల్ పార్టీ అంటారు, మనవాద పార్టీ నెంబర్ 1 అని వీళ్ళ ఉద్దేశంలో చెప్తారు. అంటే వీళ్ళదేమో సెక్యులర్ పార్టీ, సోషలిస్ట్ పార్టీ, అదే విధంగా భూ సంస్కరణ చేసిన పార్టీ, సమానత్వాన్ని కోరుకునే పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి పేరుంది. 50 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ తాను ఏమి చేయక ఇప్పుడు కరడు కట్టిన పార్టీ బ్రాహ్మణవాద పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళని అడుగుతున్నారు, నువ్వు న్యాయం చేయమని కరడు కట్టిన పార్టీని అడుగుతున్నారు, నువ్వు కులగణన చెయ్యి అని కరడు కట్టిన పార్టీని అడుగుతున్నాడు. సిగ్గనిపిస్తుంది. అసలు ఏంటంటే ఒక కరడు కట్టిన పార్టీ అని నువ్వే తిడితివి, ఇది మార్పుకు వ్యతిరేకమని నువ్వే చెప్తివి, నువ్వేమో మార్పు కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిలాగా చిత్రీకరించుకున్నావు. మరి నువ్వు చేయాలి అది. నువ్వు 50 సంవత్సరాల నుంచి నువ్వు కులగణన చేయలేదు, ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు, అదే విధంగా మహిళలకు ఇవ్వలేదు, ప్రాతినిధ్యం ఇవ్వలేదు. నువ్వు ఇవ్వకుండా ఇప్పుడు వచ్చేసి బీజేపీని ఇవ్వమని అడుగుతుంది ఒక కరడు కట్టిన పార్టీని. ఈయన దృష్టిలో కరడు కట్టిన పార్టీ బీజేపీని అడుగుతున్నారు అనమాట. అడగటానికి కొద్దిగానన్నా సిగ్గు అనిపించాలి. ఎందుకంటే నేను 50 ఏళ్ళు ఉన్నాను, ప్రోగ్రెసివ్ రివల్యూషనరీ పార్టీ, ఇంత మేధా సంపత్తి ఉంది, మేము బీజేపీ దగ్గర అడగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నువ్వు చేయకుండా 50 ఏళ్ళు పరిపాలన చేసి చేయకుండా బీజేపీని అడుగుతుంది. ఇంకోటి ఏం చెప్తున్నారంటే మేము కులగణన అనేది వేదిక మీద తీసుకురాగానేనట బీజేపీ భయపడిపోయి ఇచ్చేసిందట. మరి నువ్వు ఉన్నప్పుడు కాశీరామ్ గారు మేమందరం కూడా కులగణన చేయమని, మండల కమిషన్ అమలు చేయమని, ఇంకా అందరికి ప్రాతినిధ్యం ఇవ్వమని ఎన్నో పోరాటాలు చేశాము. మరి నువ్వు ఎందుకు భయపడలేదు? అంటే నువ్వు భయపడవు, అంటే నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్లు రాకపోయినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు, కానీ నేను భయపడను, ఇవ్వను అనేది నీ ధోరణి. వీళ్ళైతేనేమో బీజేపీ వాళ్ళు భయపడి వెంటనే మార్చుకొని వాళ్ళు ఇచ్చిందని మళ్ళీ చెప్తున్నావు. అంటే నువ్వున్నన్ని రోజులేమో ఏ విషయంలో లొంగవు, ఎవరికి అనుకూలంగా మారవు, ఎవరికి రాజ్యాధికారంలో వాటా ఇవ్వవు. కానీ వేరే వాళ్ళు మాత్రం భయపడి నాకు ఇప్పుడు కులగణన అంటే ఇప్పుడు మోడీ ఒప్పుకోవడానికి కారణం ఏంటిది అని అంటే మేము రాహుల్ గాంధీ ఎత్తుకోవడం వల్లనే జరిగింది అని చెప్పారు. భారత న్యాయయాత్ర రాహుల్ దిగొచ్చిందట. ఎవరు దిగొచ్చి ఒప్పుకొని ఇవాళ ఆ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీదే. ఇవాళ రాహుల్ గాంధీ నెహ్రూ నుండి మొదలుకుంటేనట రాహుల్ గాంధీ వరకు మొత్తం దేశాన్ని లిబరేట్ చేసినట. ఇవన్నీ ఇంకా అసమానతలు ఎట్లున్నాయి, ఇవన్నీ అట్నే ఉన్నాయి కదా. రాజకీయ బానిసత్వంలోనే ఎంటైర్ రాజకీయ బానిసత్వంలోనే వర్గాలు ఉన్నారు ఇప్పుడు మొత్తం. మరి వీటన్నిటి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీనే కదా. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ. బాధ్యత ఎవరు వహించాలి? పరిశ్రమలు జాతీయం చేసి అప్పుడు మొదట చేసింది ఇదే. మళ్ళా కొత్త పాలసీ పెట్టేసి ప్రైవేటైజేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. గ్లోబల్ మొత్తం పివి నరసింహారావు ద్వారా కొత్త ఆర్థిక విధానం పెట్టి మొత్తం పరిశ్రమలకు అప్పచెప్పింది వీళ్ళే. మళ్ళీ బిర్లా, టాటా లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు లేనప్పుడు ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇప్పుడు మొత్తం ఏంటంటే ఇప్పుడు ఏదో కొత్తగా ఏది ప్రైవేట్ రంగం పెరిగినట్టు వీళ్ళు ఉన్నప్పుడు ఇక ప్రైవేట్ రంగమే లేనట్టు మాట్లాడుతుంటారు. అంటే వీళ్ళు చెప్పినవన్నీ నమ్మాలి జనమంతా. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 20 సూత్రాల కార్యక్రమము, గరీబీ హఠావో, 6 సూత్రాల కార్యక్రమము, భూ సంస్కరణలు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ అసలు ఏం చేసినా అసలు అవన్నీ ఏమీ చేయలేదు. మొత్తం ఏంటంటే ప్రజల్ని మోసం చేసి అబద్ధాల మీద గెలుస్తున్నారు. ఇప్పుడు అన్ని అబద్ధాలతోటి. నాకు తెలిసి ఈ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో అబద్ధాలు. అంతకుముందేమో నమ్మేది ప్రజలు, కొన్ని బడుగు బలహీన వర్గాల పార్టీ లేకపోతే గరీబీ హఠావో అంటే కొంతకాలం నమ్మారు. కానీ తర్వాత అవి కూడా నమ్మక ఓట్లు తగ్గిపోవడం తోటి ఇక అబద్ధాలకు దిగబడ్డారు. ఏది ఇక జరగని జరిగినట్టు జరగనట్టు మొన్న రాజ్యాంగాన్నే మార్చేయబోతున్నారని ఒక అబద్ధంతో మొత్తం భారతదేశం అంతా ప్రచారం చేశారు.
ఏముందని రాజ్యాంగంలో ఏం ఆల్రెడీ మార్చి అందులో ఏం లేకుండా సారం లేకుండానే తయారు చేసి చేసిండ్రు. రాజ్యాంగం ఇప్పుడు కొత్తగా మార్చడానికి ఏముంటది? ఏం లేదు. అందులో నిజమైన రాజ్యాధికారం మన బడుగు బలహీన వర్గాలకు లేనే లేదు. అయితే అందులో ఏముందని మారుస్తారు? ఆల్రెడీ 1950లోనే దాన్ని వడకట్టేసిరు మొత్తం. ఏంటిది అంతకుముందు బ్రిటిష్ వాడు ఇచ్చిన అన్ని తీసేసి మొత్తం వడకట్టి అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఆ రిజర్వేషన్లు వచ్చినాయి. మిగిలి ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నది ఒక ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న రిజర్వేషన్లు తప్ప ఇక మిగిలిన ఏమున్నాయి అన్ని పదాలు. ఇప్పుడు బీసీలకు కొన్ని క్లాజులు చేర్చడం జరిగింది. ఆర్టికల్ 15 క్లాస్ 4 అని పెట్టడం జరిగింది. రిజర్వేషన్లు రాష్ట్రాలు పెంచుకోవచ్చు. అది కూడా పెరియార్ మూవ్మెంట్ వల్ల, అవును, పెరియార్ చేసిన మొదటి రాజ్యాంగం ద్వారా చేర్చబడ్డది. ఇప్పుడు అది చేర్చిన తర్వాత రాజ్యాంగంలో చేర్చిన తర్వాత కూడా దాన్ని మిస్ఇంటర్ప్రిటేషన్ ఇచ్చి డేటా లేదని సాకులు చూపించి రాజ్యాంగంలో ఉన్న దాన్ని కూడా అమలు చేయడం లేదు. అంటే ఏంటి? రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాల విషయాలన్నీ పేరుకు మాత్రమే ఉంటాయి. అవి ఎవరికి అనుకూలంగా పనిచేయవు. అన్ని వేరే వేరే తన ఇంటర్ప్రిటేషన్స్ ద్వారా అన్ని అడ్డుకుంటారు. ఇప్పుడు పంచాయతీ రాజు యాక్ట్లు ఉన్నాయి కానీ వాటిని కూడా అమలు చేయరు. 50% సీలింగ్ సుప్రీం కోర్టు తెచ్చింది. ఎక్కడ రాజ్యాంగంలో లేదు, ఎక్కడ లేదు. నువ్వు దాన్ని అమెండ్ ఎందుకు చేయలేదు? షాబానా కేసులో జడ్జిమెంట్ అమెండ్ చేసినావు. నువ్వెందుకు చేయలేదు? దాని మీద ఎందుకు పోరాటం? సిస్టమ్ ద్వారా వంశపారంపర్యంగా కొంతమందిని నామినేటెడ్ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఎందుకు ఉద్యమం చేయడం లేదు? అంటే ఈ సిస్టమ్ బాగలేదని నువ్వు ఉన్నప్పుడే మొదలైంది. మరి నువ్వు దానికి వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమాన్ని అంటే ఉండని? అంటే హైకోర్టు సుప్రీం కోర్టులో నీ వాళ్ళు ఉండాలి. అంటే ఎవరు దాని మీద పోరాటం చేయవు నువ్వు. అంటే ఎస్సీ బీసీలకు రిజర్వేషన్లు కొట్టేస్తుంటే పోరాటం చేయవు. దాన్ని సాకుగా చూపించి ఇన్ని సంవత్సరాలు బీసీల ఉద్యోగాలన్నీ వేరే వాళ్ళు కొల్లగొట్టారు. అన్ని జరిగినాయి కదా. కొత్తగా జరిగింది ఇప్పుడు మోడీ ఇంకా మొదటి నుంచి ఉన్న వ్యక్తి కాదు కదా. 10 సంవత్సరాలు అయింది. అంతకు ముందు ఉన్నదంతా కాంగ్రెస్ గవర్నమెంటే. ఇంకా లేకపోతే మిశ్రమ ప్రభుత్వాలు. మోడీ కంప్లీట్ గా మోడీ దుర్మార్గాలు చేసిండు ఈ దేశంలో. ఇంతవరకు జరగలేదు. మనం బీజేపీని ఏమి ఒప్పుకునేది లేదు. గవర్నమెంట్ మంచి చేస్తుందని మనం ఏమి దాని కితాబ్ ఇస్తలేము. కానీ నువ్వు మోడీ ప్రభుత్వానికంటే నువ్వు సెక్యులర్ అని చెప్పుకుంటున్నావు, సోషలిస్ట్ అని చెప్పుకుంటున్నావు, గరీబీ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నావు. నువ్వు ఎందుకు చేయకుండా నువ్వు మోడీ చేసిన విషయాలలో కూడా నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. ఒక మోడల్ ఏంటంటే మోడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? నడ్డా. బీజేపీ పార్టీ అధ్యక్షుడు. బీజేపీ పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బీసీ నరేంద్ర మోడీ. రాష్ట్రపతి ఎవరు? ఒక గిరిజన. ఉపచైరి రాజ్యసభకు మన రాజీనామా చేసిన ధన్కర్ ఒక నాన్ బ్రాహ్మణ్ జాట్ కులస్తుడు ఎవరు? అంటే మోడీ గవర్నమెంట్ లో ఏమేమి ఉన్నాయి మొత్తం? ఒక బ్రాహ్మణ్ ఏమో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, జనరల్ ప్రధానమంత్రి ఏమో ఒక బీసీగా ఉన్నాడు, రాష్ట్రపతి ఏమో ఒక గిరిజన ఉంది. ఇట్లా సిస్టమ్ అంతా చూస్తే ఈ సిస్టమ్ ఏమైనా కనిపించిందా కాంగ్రెస్ పార్టీలో? ఈ విధమైన సింబల్ ఎప్పుడైనా కనిపించిందా మనకు? ఈ రకమైంది ఏమన్నా కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రపతి గిరిజన ఉండి, ఒక ప్రధానమంత్రి బీసీగా ఉండి, లేకపోతే పార్టీ అధ్యక్షులుగా అసలు నాకు ఒకసారి ఏమనిపిస్తుంది అని అంటే, బీజేపీ చేసిన ఫార్ములా అట్లా నిజమైన అధికారం లేకపోవచ్చు కానీ ఉండాల్సిన ఫార్ములా అయితే అదే. ఇప్పుడు చాలా మంది అంటుంటారు పార్టీకి అధ్యక్షులను బీసీలను ఎస్సీలను పెట్టాలి అని. అంటే ఎస్సీలను బీసీలను పెడితే అందులో ఏం ఉపయోగం ఉండదు. పార్టీ అధ్యక్షులంతా ఓసీలే ఉండాలి. నా దృష్టి ఓసీలే ఉండాలి. ఇప్పుడు బీజేపీ అయితే నడ్డాను ఓసీగా పెట్టి ప్రధానమంత్రిగా పెట్టి గిరిజన రాష్ట్రపతి ఎట్లా పెట్టిందో, ఇవాళ భారతదేశంలో ఓసీలు అంతా పార్టీ అధ్యక్షులు ఉండాలి. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అంతా బీసీలు గానీ ఎస్సీలు గానీ ఎస్టీలు గానీ ఇట్లా డివైడ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళే ప్రధానమంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు సిస్టమ్ అంతా మారాలి. ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ రామచంద్రరావు అధ్యక్షుడు ఉండనియండి, ముఖ్యమంత్రి బీసీని ప్రకటించమను. అది మంచి సిస్టమే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేయాలి? రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు కావాలి, ముఖ్యమంత్రి బీసీల నుంచి కానీ ఎస్సీల నుంచి కానీ ముఖ్యమంత్రిని చేయాలి. సిస్టమ్ అట్లా మారాలి. మారితే కొంతనన్నా కొంత దాని వల్ల మనోడు ఉంటే కూడా సరైన విధానాలు చేస్తాడా, బాగా ధైర్యం ఉందా అంటే అది వేరే విషయం. రిప్రజెంటేషన్ అని ఉంటది కదా. కాబట్టి సిస్టము బీజేపీ ఎందుకు ముందుకు వెళ్ళిపోయింది? కాంగ్రెస్ పార్టీ కంటే కూడా కరడు కట్టిన పార్టీ అనుకున్న బీజేపీ ఇవాళ బీజేపీ చేసిన మార్పులు కూడా చేయలేకపోతుంది. 27 మంది
క్యాబినెట్ మినిస్టర్లు మంత్రులను పెట్టినటువంటి పరిస్థితి, బీసీ కమిషన్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేయలేదు గతంలో. నీ చేతులు అధికారంలో ఉన్నా చేయనటువంటి పరిస్థితి. ఏంటంటే ఇవాళ మార్టిన్ లూథర్ కింగ్ తో పోల్చాడు ఏంటంటే రాహుల్ గాంధీ. అవును. ఇప్పుడు ఆయన వర్ణాశ్రమ ధర్మ అంటే వర్ణ వ్యవస్థకు నలుపు తెలుపు నిర్మూలన కావాలి, నా కళ మొత్తం ఈ దేశానికి అధ్యక్షుడు నల్లవాడు కావాలి అని చెప్పి ఆయన అద్భుతంగా కొట్లాడి 39 సంవత్సరాలు చనిపోయాడు. మార్టిన్ లూథర్ అని చెప్తే దానికి బేస్ కూడా ఉండాలి కదా, బేస్ ఉండాలి కదా. ఒక దాని గురించి ఒకటి ఒక నిర్ణయం ప్రకటిస్తున్నాము అని అంటే దానికి బేస్ ఉండాలి. అంటే ఏంది, కాంగ్రెస్ పార్టీలో బీసీని ప్రధానమంత్రి చేస్తాను, ఎస్సీని ప్రధానమంత్రి చేస్తాను, చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రాష్ట్రాలలో బీసీలను ముఖ్యమంత్రిగా, ఎస్సీలను ముఖ్యమంత్రులుగా చేస్తే దాన్ని బేస్ చేసుకొని అనాలి. అసలు ఎక్కడ ఆ దాఖలాలు లేవు కదా, రిఫార్మ్సే లేవు కదా, అసలు ఆ రెవల్యూషనరీ పాలసీలే లేవు కదా, అంత కరుడు కట్టిన సిస్టమ్ కదా కాంగ్రెస్ పార్టీనే కరుడు కట్టిన వ్యవస్థ. రెవల్యూషనరీ అంటుండు, అసలు రెవల్యూషనరీ క్యాస్ట్ సెన్సెస్ పెద్ద రెవల్యూషనరీ మీరు ఎన్ని తప్పులు తడకం అని మీరు అంటున్నారు. ఆయన గారు మొత్తం రెవల్యూషనరీ మొత్తం మారిపోయింది. అసలు ఓబీసీల బతుకులు మారిపోయినాయి, మొత్తం వ్యవస్థ మారిపోయినట్టుగా ఆయన ఒక మొత్తం మార్టిన్ లూథర్ కింగ్ అని చెప్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకే అర్థమైపోయింది ఇది చాలా పెద్ద మోసపూరితమైన పార్టీ. వాగ్దానాలు ఇస్తుంది, చెయ్యదు, బడుగు బలహీన వర్గాలను సంవత్సరాల తరబడి మోసం చేస్తుంది. అందరికి బడుగు బలహీన వర్గాల పార్టీ అని పేరు, కానీ అందులో బడుగు బలహీన వర్గాలను ప్రధానమంత్రులను చేయదు, ముఖ్యమంత్రులను చేయదు అనేది అందులో టికెట్లు రానోళ్ళే రోజు తిట్టుకుంటుంటారు. కానీ ఇప్పుడు కచేలయ్య గారు పోయి మొత్తం రివల్యూషనరీ పార్టీ లేకపోతే మార్టిన్ లూథర్ రాహుల్ గాంధీ అని చెప్తే మరి ఇప్పుడు తెలంగాణలో టికెట్లు రానటువంటి బీసీలందరూ కూడా మరి ఇప్పుడు మార్టిన్ లూథర్ అని అంటే మరి ఇవ్వాలి కదా రాహుల్ గాంధీ, టికెట్లు పంపిణీ జరగాలి కదా. అసలు ఏది ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి కదా. మొత్తం పార్టీలో కూడా మొత్తం పదవులన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి కదా. కాబట్టి ఆ రివల్యూషనరీ తత్వం లేనప్పుడు ఊరికనే ఏదో ఇవ్వాలి, రాహుల్ గాంధీ పొగడాలనుకుంటే పొగుడుకొని ఇంకా పెద్ద మార్టిన్ లూథర్ ఇంకా లేకపోతే ఇంకా ఏదన్నా పొగడటానికి కంచయ్య గారికి స్వేచ్ఛ ఉంది, కానీ అక్కడ బేస్ లేదు కదా. అసలు కరుడు కట్టినటువంటి పార్టీ మనువాద పార్టీ. కాశీరామ్ గారు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీని నెంబర్ 1 ఎనిమిగా మనువాద పార్టీగా ఈ భారతదేశంలో అన్ని మోసాలకు అన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ అని మొదటి నుంచి చరిత్ర పొడుగున వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. రాహుల్ గాంధీ వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ ప్రతిపక్షంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ప్రతిపక్షం నుంచి రాలేకపోతుంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకొకటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి ఈ మాజీ కమ్యూనిస్టులు అంతా కూడా మెల్లమెల్లగా ఎంటర్ అయిపోయారు. ఆ కమ్యూనిస్ట్ పార్టీలన్నీ వాళ్ళు ఏ పార్టీలు వాళ్ళ కులం లేదనటము, అసలు ఏ సమస్యను గుర్తించకపోవటము, వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల కమ్యూనిస్ట్ పార్టీలన్నీ అంతరించిపోయినాయి భారతదేశంలో. అంతరించిపోయిన తర్వాత ఈ కమ్యూనిస్టులు అంతా ఒక్కొక్కరు ఇక కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మాజీ కమ్యూనిస్టు దృక్పథాలలో ఉద్యమాలలో పనిచేసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ ఉండి. వాళ్ళు ఏంటంటే ఈ మార్క్సిస్టు దృక్పథానికి సంబంధించిన అంశాలన్నీ ఆయనకు చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే ఆయనకు ఏది వంట పడతలేదు, ఇటు కాంగ్రెసిజం వంట పడతలేదు, ఇటు మార్క్సిజానికి సంబంధించిన అంశాలు కాదు. అసలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ ఇజము ఏది మాట్లాడుతుంది, అసలు దిశ దశ దానికే తెలియనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంటే ఇక కాంగ్రెస్ పార్టీ కూడా క్షీణించిపోతుంది రాను అది క్షీణించిపోయి ఇప్పుడు 2 రాష్ట్రాలకు 3 రాష్ట్రాలకు పడిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ మొత్తం ఏంటంటే లెక్కలోకే కాదు, మోడీ అసలు లెక్కలోకే కాదు, అసలు మోడీ పెద్ద నాకు ఇదే కాదు అని మాట్లాడుతున్నాడు. ఇదే కాదు అని అంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎందుకు చేతికిలా పడిపోతుంది? 24 పార్టీలను ఎమ్మటేసుకొని ఒక కూటమి కట్టాల్సిన పరిస్థితి భారతదేశంలో ఎందుకుంది? భారతదేశానికి నీకు కావాల్సినంత సమయం ఉంది, ఇచ్చింది భారతదేశంలో ప్రజలందరూ కూడా 50 సంవత్సరాల సమయం ఇచ్చిర్రు పరిపాలించమని. 50 సంవత్సరాల మనంటే ఈ దేశంలో మొత్తం అనేక సామాజిక పరివర్తన, అదే విధంగా రాజకీయ న్యాయము ఇవన్నీ కూడా అమలు చేసి మొత్తం ప్రక్షాళన చేసి కడిగేసేయాలి మొత్తం. కానీ అవన్నీ అట్లే దాచిపెట్టి మొత్తం ఎక్కడ కుల ఆధిపత్యాలు కొనసాగుతున్నాయి, అనేక రకాలైనటువంటి ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి, ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య అసమానతలు కొనసాగుతున్నాయి, మహిళలకు పురుషులకు మధ్య అసమానతలు కొనసాగుతున్నాయి, బడుగు బలహీన వర్గాలకు అగ్రకులాలకు మధ్య అసమానతలు కొనసాగుతున్నాయి. గిరిజనులుగానే ఉన్నారు, గిరిజనులను పలకరించే నాదుడే లేదు. బీసీలలో ఉన్నటువంటి 3700 కులాల్లో దాదాపు 2300 కులాలు దాదాపు సెమీ అన్టచబిలిటీ, సెమీ ట్రైబ్స్ కులాలుగా ఉన్నాయి, సెమీ స్లేవరీగా ఉన్నాయి. బీసీలు అనగానే కొంతమంది ఏంటిది అని అంటే అందులో ఉన్న ఒక 2-3 కులాలను చూసేసి బాగున్నాయని అనుకుంటున్నారు, కానీ వీళ్ళంతా స్లేవరీ, సెమీ అన్టచబిలిటీ.
ఏది మాంగళ్ళు కానీ చాగళ్ళు కానీ రజకులు కానీ వీళ్ళంతా కూడా అన్ని మా ఇతర అగ్ర కులాలలో సేవక కులాలు, ఇవన్నీ సేవ చేసే కులాలు. బానిసత్వం ఏది వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న రాయితీల కోసం పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు గౌడ గాని గొర్రెల కాసే వాళ్ళు కానీ కళ్ళు గీసే వాళ్ళు అర్ధనగ్నంగా ముస్తాదు కట్టుకొని ఒక గిరిజనులాగా వేషం వేసుకొని పోయి వృత్తి చేసుకోవాలి. వీళ్ళు అర్ధ గిరిజనులే, సగం గిరిజనులే వీళ్ళు. దొడ్లు మొత్తం ఇలా బీసీలలో ఉన్న సగం కులాలు మొత్తం ఏంటంటే షెడ్డు లేకుండా దుస్తులు లేకుండా ఒక గిరిజనులాగానే వాళ్ళు కూడా వ్యవసాయము మొత్తం ఆ పనులే చేస్తారు వీళ్ళు. ఇంకా భిక్షాటన కులాలు ఉన్నాయి బీసీలలో. కాబట్టి ఇంతకాలం ఈ రకమైన బీసీ కులాలని గుర్తించడానికి నిరాకరించింది. రాహుల్ గాంధీకి దాని మీద అవగాహనే లేదు, అసలు దాని మీద ఒక స్పష్టతే లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఈ భావజాలం మాటలు ఏదైతే చెప్తున్నారో, అబద్ధాలు ఏదైతే చెప్తున్నారో, ఇవన్నీ కూడా నిజమైన పరివర్తన కాంగ్రెస్ పార్టీలో వచ్చిందని నేను అనుకోను. కాంగ్రెస్ పార్టీలో పరివర్తన వస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేటోళ్ళు మనమే. గడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు చేసి నిజాయితీతోటి చిత్తశుద్ధితోటి కనుక నిజంగానే డిస్ట్రిబ్యూషన్ కనుక అందరికి చేసి ఏ వర్గానికి ఏ కులానికి రావాల్సిన వాటాను డిస్ట్రిబ్యూషన్ చేస్తే అందరికంటే ఎక్కువ మనమే సంతోషపడతాము. ఇది మంచి డిమాండ్ చేస్తుంది మనము. కానీ అవన్నీ ఏమి చేయకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇన్ని మాట్లాడుతున్నారు, ఢిల్లీకి పోయి ఇన్ని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఒక్క విషయంలో అయినా బీసీకి అనుకూలంగా చేసింది నిర్ణయం ఉందా? ఆయన ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయలేదు, బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇస్తానని ఇయ్యలేదు. అదే విధంగా అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రివర్గంలో 8 శాఖలు ఇయ్యలేదు. అసలు బీసీలకు తక్కువ టికెట్లు ఇవ్వడం వల్ల 7గురే గెలవనటువంటి పరిస్థితి. ఒక అధికార పార్టీలో 7గురే ఎమ్మెల్యేలు ఉంటారా? బీసీలు ఎక్కడన్నా చూసామా మనం? అంటే గెలవకుండా చేయడం, బీసీలకు టికెట్లే ఇవ్వద్దు, గెలిస్తే మళ్ళీ వీళ్ళు ఎక్కడ మనకు పోటీగా తయారవుతారని అక్కడే మొదలు కానీ దెబ్బ కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. అంతే, తక్కువ ఇచ్చి గెలవని కాడ ఇచ్చి మొత్తం ఓడగొట్టడం. 7గురు గెలిచారు. ఇప్పుడు 7గురికి అందులో మళ్ళా ఉన్న దాంట్లో దిక్కు లేదు. అందులో ఒక రజకుడు గెలిస్తే కూడా ఒక మంత్రివర్గంలో స్థానం లేనటువంటి పరిస్థితి. నామినేటెడ్ పదవులు లేవు, బడ్జెట్ లేదు, ఏమి లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీకి పోయి ఒక మోడల్ గా పరిపాలన మా తెలంగాణ ప్రభుత్వము ఒక మోడల్ తీస్తున్నది అని చెప్తుంటే అసలు బీహార్ ప్రభుత్వం కదా ముందు తీసింది కులగణన. అసలు అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు. పోయి రేవంత్ రెడ్డి ముందు రాష్ట్రము అని చెప్తున్నారు, భారతదేశంలోనే మొదటి రాష్ట్రము అని చెప్తున్నారు. మొదట బీసీ కులగణన చేసింది బీహార్ రాష్ట్రము. అయితే ఇప్పుడు ఒకటి ఏం జరుగుతుంది అని అంటే, అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నమ్మకం లేదు, అది రివల్యూషనరీ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి సరైన పాలసీలతోటి ముందుకు పోతలేము అనేది అందులో ఉన్నోళ్ళే అనుకుంటున్నారు. కానీ బయట ఉన్న ఈ మధ్యలో ఎవరైతే కొంతమంది మేధావులు, కొన్ని సంఘాలు, కొంతమంది ఎవరైతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ద్వారా కొంత లబ్ధి పొందుదాము, కొన్ని పదవులు పొందుదాము అనుకున్న వాళ్ళే వీళ్ళే గట్టిగా మాట్లాడుతున్నారు. ఏది కాంగ్రెస్ పార్టీ చాలా అసలు మొనగాడు, వీరుడు, శూరుడు, ఇంద్రుడు అని వీళ్ళే ఎక్కువ అంటే అసలు వాళ్ళ కంటే కూడా ఈ పక్క నుండి పోయిన వాళ్ళే ఎక్కువ వకాలత పుచ్చుకొని దాని రక్షణకు కాంగ్రెస్ పార్టీని కాపాడటానికి అబద్ధాలు ఆడైనా రక్షించాలని అనుకుంటున్నారు. అబద్ధాలు ఆడైనా కాంగ్రెస్ పార్టీని అది మంచి పార్టీ అని చెప్పాలని అనుకుంటున్నారేమోనని అనిపిస్తుంది. ఇవాళ ఇప్పుడు మేధావులు అనే వాళ్ళు ఒక ఉద్యమానికి కానీ ఒక ఆలోచన విధానాన్ని కానీ దిశానిర్దేశాన్ని కరెక్ట్గా ఇవ్వాలి. కానీ మేధావులే ఇట్లా వక్ర మార్గంలో తప్పుడు సిద్ధాంతాలని లేదా తప్పుడు చరిత్రను చెప్తే మరి ఇవాళ ఓబీసీ సమాజం ఎటువైపు ఇవ్వాలి. సో కాబట్టి ఇవాళ నిజమైన మేధావిగా మనకు ఒక దిశానిర్దేశాన్ని అది బీజేపీ మన కొరగబెట్టింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితే మరీ మోసం చేసింది. సో కాబట్టి ఇట్లాంటి వాస్తవాలను చెప్పడానికి మాత్రమే మనం ఇవాళ సార్ని పిలవడం జరిగింది. బీజేపీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైంది, అది కరడు కట్టిన పార్టీ అనేది ఒక అవగాహన ఉంది. కానీ ఇది లిబరల్, సెక్యులర్ లేకపోతే సమానత్వము, ఇది చాలా మంచి పార్టీ అనుకున్న పార్టీ మోసం చేస్తుంటేనే కదా అడిగేది. అడగడానికి కారణం ఏంటంటే నువ్వు మంచి పార్టీ అని చెప్పుకుంటున్నావు, బీజేపీ కంటే కూడా ఎట్లా ఎరగబడుతున్నావు అని మనం అడిగేది. అన్నాడు అంబేద్కర్ గారు, వాట్ కాంగ్రెస్ గాంధీజీ కాశీరావు పెద్ద ఉద్యమం చేసింది మొదటి. మహాత్మా జ్యోతిరావు పూలే గారు అప్పుడే చెప్పారు కాంగ్రెస్ లో చేరద్దని. సో అట్లాంటి పార్టీ అంటే ఇది లిబరేట్ చేస్తుందట. మరి ఇట్లాంటి తప్పుడు ఆధారాలను చూపించాలి కదా, ఏ విషయంలో బాగు చేసింది, ఏ విధానాలు బీసీలకు ఎస్సీలకు అనుకూలంగా పనిచేసింది అనేది నువ్వు డేటా తీసి చెప్పు, వివరాలు చెప్పు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ ఇగో ఇది చాలా మంచి పార్టీ అని చెప్పు, అద్భుతాలు జరిగినాయని చెప్పు. ఏది అసలు కాంగ్రెస్ పార్టీ ద్వారా మొత్తం ఏం జరగకపోతే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అట్లా ఉంది, అసెంబ్లీ అంతా అట్లా ఉంది, అసెంబ్లీ అంతా ఒకే వర్గాన్ని, పార్లమెంట్ అంతా 2-3 వర్గాలది,
బ్యూరోక్రసీ అంతా 2-3 వర్గాలది. అట్లే 80% ఆధిపత్యం కొనసాగుతుంటే ఇంకా నువ్వు దానికి బేస్ లేకుండా ఎట్లా మాట్లాడతారు? ఏదన్నా మాట్లాడితే బేస్ ఉండాలి కదా, ఒక డేటా ఉండాలి కదా. ఈ డేటా చూపించాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. మేధావులు అనే వాళ్ళే సమాజాన్ని కరెక్ట్గా దిశానిర్దేశం ఇవ్వాలి. కాబట్టి నారగోని గారు వాస్తవంగా బహుజన ఉద్యమంలో మొదటి నుండి ఉన్న మేధావిగా ఆయన పిలవడం జరిగింది. ఇప్పటిదాకా మీరు మీ యొక్క అమూల్యమైన ఈ యొక్క అంశాల పట్ల అక్కడ ఢిల్లీలో జరిగిన ఆయలయ్య గారు కాంగ్రెస్ సభలో జరిగిన చర్చ అంతా కూడా ఏ రకంగానూ చూసినా కూడా అది హిస్టారికల్గా చూసినా సరే, ఐడియాలజికల్గా చూసినా సరే, అది ఒక తప్పుడు మార్గాన్ని మాత్రమే ఇవాళ మన బహుజన సమాజానికి అందిస్తున్న అంశాన్ని మనం నారగోని గారి చర్చలో చూసాం. ఇదండి ఇవాళ మేధావితో చర్చ. మరొక మేధావితో మళ్ళీ కలుద్దాం. జై భీమ్, జై పులి, జై పెరియార్. ఓకే.